గిరిజనుల సాంప్రదాయ తీజ్ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. గిరి ప్రాంతాలు సస్యశ్యామలంతో పాటు గిరిజనులకు కీడు కలగకుండా తీజ్ ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. రాఖీ పౌర్ణమి నుంచి 9 రోజుల తీజ్ వేడుకల్లో గిరిజన యువతలకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో తీజ్ ఉత్సవాలపై V6 రిపోర్ట్. గిరిజన సంస్కృతిలో తీజ్ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. గిరిజన గ్రామాలు తండాల్లోని బంజారా మథుర గిరిజనులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. గిరిజన సంస్కృతిలో ఆచారం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి మొదలుకొని కృష్ణాష్టమి వరకు ఆనవాయితీగా తీజ్ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లంబాడా మథుర గిరిజనులు రాఖీ పౌర్ణమికి ముందు రోజు ఆరాధ్య దేవతల ఆశీస్సులతో తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభిస్తారు. తండాలు గ్రామాల్లోని పెళ్లికాని యువతలు నియమ నిష్ఠలతో తీజ్ వేడుకల్లో భాగస్వాములవుతారు. తీజ్ వేడుకల్లో యువతలు పుట్ట మన్నుని సేకరిస్తారు. తమ ఇళ్లలో ఓ బుట్టలో పుట్ట మట్టిని ఉంచి వాటిలో గోధుమ విత్తనాలు చల్లుతారు. అప్పటి నుంచి 9 రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో గోధుమలు అలికిన బుట్టలో నీళ్లు పోస్తూ వాటిని పూజిస్తారు. ఆపై తమ సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. 9వ రోజు ఈ బుట్టలను తలపై పెట్టుకొని గ్రామ పెద్ద ఆశీర్వచనం తీసుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో వీటిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ ఏటా పెళ్లిళ్లు జరిగే తమ తోబొట్టువుల నుంచి తీజ్ ప్రతిమలను సోదరులు స్వీకరిస్తారు. తరువాత ఏటా తీజ్ వేడుకల్లో పెళ్లికాని యువతలకు అర్హత లభిస్తుంది. తీజ్ పండుగ వేడుకలతో గిరిజన గ్రామాలు తండాల్లో కీడు జరగకుండా గిరిజన దేవతలను ప్రార్థిస్తారు. పెళ్లికాని యువతలకు పెళ్లిళ్లు జరగాలని, దీర్ఘ సుమంగళిగా ఉండాలని గిరి దేవతలు కుల దైవాలను వేడుకుంటారు. తీజ్ ఉత్సవాలను నిర్వహించకపోతే అశుభంగా భావిస్తారు. పార్వతి శివుని ఎట్లా తపస్సు చేసిందో అట్లా మేము తీజ్ పండుగకు అట్లా తపస్సు చేస్తున్నాం. ఈ పండుగ ఎందుకోసం జరుపుకుంటామంటే మా అమ్మ నాన్నలు మా భర్తలు అన్ని సుఖంగా ఉండాలని ఈ తీజ్ పండుగ అనేది జరుపుకుంటున్నాం. 9 రోజులు తీజ్ పండుగకి మేము ఉపవాసం ఉంటాం. డైలీ ఉపవాసం ఉంటాం. పాలు తాగుతాం, కింద కూర్చుంటాం, కిందనే పడుకుంటాం. చెప్పులు వేసుకోము, ఏము పసుపు అన్ని ఏం అసంటివి ఏం తినము. మా బంజారా సమాజంలో తీజ్ పండుగ అనేది శ్రావణ మాసంలో పౌర్ణిమ రోజు వేస్తాము. 9 డేస్. కృష్ణాష్టమి రోజు ముగింపు ఉంటుంది. 9 డేస్ మేము సాయంత్రము ఈవినింగ్ వాటరు, డ్యాన్సు, పాటలు. మా సమాజంలో మా ముత్తాతలు మా తాతలు కన్నా చాలా కింద క్రితం రోజు నుంచి ఈ పండుగ అనేది జరుపుకుంటాము. అంటే మా ఇంటి ఆడపడుచులకి అయితే పెద్ద పండుగ. 9 రోజులు ఉపవాసం ఉండి ఘనంగా జరుపుకుంటాం. పొద్దున సాయంత్రం 2 టైమ్స్ వచ్చి వాటర్ వేస్తాం. 9 రోజులుగా జరుపుకుంటాం. మా బంజారాలకి తీజ్ పండుగ అనేది పెద్ద పండుగ. గోధుమలు వేస్తాం. ఇది ఎంత పెద్దది అవుతుంది అంత మంచిగా ఉంటుంది. ఏం కోరుకుంటామో అది మన ఇంటి వాళ్ళు ఉండని, ఫ్యామిలీస్ వాళ్ళు ఉండని, ముందు వచ్చే మొగుడు గురించి కానివ్వండి, దేని గురించి అయినా మనం కోరుకుంటామో అది సక్సెస్ కావాలని మనం మొక్కుకుంటాము. 9 డేస్ ఉపవాసం ఉండి శివలాల్ మహారాజ్ కి మనం మొక్కుకుంటాం. మాయమాయాడి పార్వతీదేవి శివుడి కోసం మొక్కుకున్నది. దానికోసం ఈ నాలుని ఎంత పెద్దది అవుతుందో అంత మనకి మంచిది. ఇది మనం పెద్దదైన తర్వాత మన బ్రదర్స్ కానివ్వండి, బ్రదర్స్ జేబులలో వేస్తే మనం మొక్కుకున్నది సక్సెస్ అవ్వాలని మొక్కుకుంటాము. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల వరకు లంబాడి మథుర గిరిజనులు నివసిస్తున్నారు. 3 నియోజకవర్గాల్లో వీరి జనాభా అధికం. గొండు ఆదివాసీల తెగల్లో లంబాడి మథుర గిరిజనులు ఉంటారు. వీరి సంప్రదాయ పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతితో బంజారాల జీవన శైలి ఉంటుంది. తీజ్ వేడుకల్లో ప్రధాన ఘట్టం దొంబోలీగా భావిస్తారు. ప్రత్యేకంగా తమ సాంప్రదాయ పద్ధతిలో యువతులంతా కలిసి నానబెట్టిన శనగ విత్తనాలు తీసుకొని హారతితో ఊరి దగ్గరలోని ఓ రేగు చెట్టు వద్దకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అనంతరం హారతి ఇచ్చి ఈ శనగ విత్తనాలను రేగు చెట్టు ముళ్లకు గుచ్చుతారు. ఆపై వారంతా చివరి మొక్కులు చెల్లించి తిరిగి తీజ్ ప్రతిమల దగ్గరకు వచ్చి పూజలు చేసి నృత్యాలు చేస్తారు. మరుసటి రోజు తీజ్ తోడే కార్యక్రమం నాయక్ ఇంటి వద్ద జరుపుతారు.
తమ సంసార జీవితానికి మంచి తోడు రావాలని, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. తీజ్ ప్రతిమలతో ఊరి పొలిమేర చెరువు వద్దకు వెళ్లిన అక్కా చెల్లెళ్ల కాళ్లను సోదరులు కడుగుతారు. తర్వాత తీజ్ ప్రతిమలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అక్కడ పీడియా అని చిన్న సందడిలో కోడి రోటీని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వేడుకతో తీజ్ పండుగ సంబరాలను ముగిస్తారు గిరిజనులు. గ్రామ ఆడబిడ్డలు తీజ్ వేడుకలకు తప్పనిసరిగా హాజరై కుటుంబీకులతో మమేకం కావడంతో ఉత్సవాలు పండుగ వాతావరణం నెలకొంటోంది. గుళ్ళలో మట్టి వేసి మట్టిలో గోధుమలు వేసి ఆ కార్యక్రమం చేసి అంతర మా కల్చర్ ప్రకారంగా అందరూ పాటలు పాడి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత ఇట్లనే 9 రోజుల దాకా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ప్రతి ఉదయం పూట సాయంత్రం పూట బావి దగ్గర నుంచి లేకుంటే బోరు లేకుంటే చెరువు దగ్గర పోయి ఆడపిల్లలందరూ కలిసి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ పోయి పాటలు పాడుతూ పోయి మార్గ మధ్యంలో మగపిల్లలు వాళ్ళకు ఆపి వాళ్ళకి కొన్ని మాటలు చెప్తారు. ఎందుకంటే దాన్ని మా భాషలో సాకి అంటారు. ఆ సాకి చేసిన తర్వాత అంటే పిల్లలకు ఎట్లా అంటే వాళ్ళు ఒక సాకి చెప్తేనే అమ్మాయిలు వాళ్ళకు చెప్పాలి, జవాబు చెప్పాలి. మగ పిల్లలేమో వాళ్ళకు ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆడపిల్లలేమో వానికి జవాబు ఇవ్వాలి. జవాబు ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు సాగాలి. ఆ రకంగా వాళ్ళు హ్యాపీగా ఖుషిగా ఇట్లా ప్రోగ్రామ్ చేస్తూ 9 రోజులు ఇట్లనే కార్యక్రమం చేస్తూ ఉంటారు. గిరి ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో జరిపే తీజ్ వేడుకలు ఆదివాసీ సంస్కృతి విశిష్టతను అద్దం పడుతోంది.